గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా మాఘమాసం ఈ జనవరి 19వ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం వరకు కూడా అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం. ఎవరికైతే ఆరోగ్యము, సౌభాగ్యము, ఆయుష్, ఆర్థిక వృద్ధి కావాలనుకుంటారో వాళ్ళందరికీ అద్భుతమైన మాసం మాఘమాసం. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో మహాసౌర సహిత ధన్వంతరి యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ, పుణ్యాభాచనము, అలాగే ఈ మహాసౌర మండప ఆరాధన, అలాగే మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇలా 12 ఆదిత్యులు ఉంటారు, 12 భాస్కరులు. ఈ 12 భాస్కరులకి సంబంధించినటువంటి ఆరాధనలు, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే మహాసౌర, మృత్యుంజయ, రుద్ర, ధన్వంతరి హోమాలు, ఆయుష్ హోమము, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వారికి ఆ సమస్యలు పోతాయి. అలాగే భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా. అలాగే ఎవరికైతే మృత్యుగండాలు కానీ ప్రమాదాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. అలాగే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది. ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడంలో సంశయం లేదు. అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి యాగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని మా పీఠంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో నెల రోజులకి కలిపి 2000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ, రెండో విషయం ఏమిటంటే కనుక జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారు రథసప్తమి రోజున. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజారులు దొరకకపోవడం, ఈ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రథసప్తమి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధించవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ ఆదివారాలు, మాఘపు ఆదివారాలు ప్రతి ఆదివారము కూడా ఈ రకంగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం విశేషం. కాబట్టి అందరూ కూడా ఆ వీడియోలు వినియోగించుకుని పూజ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని మీరు చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు పూజలు దొరకకపోయినా ఆచరించుకోవచ్చు. ఇది ప్రధానమైన విషయం. ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున మహాశివరాత్రి వస్తోంది. చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే ఈ సందర్భంగా కూడా మా పీఠంలో ఆ రోజున ఉదయం నుంచి కూడా శివుడికి సంబంధించినటువంటివి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం జరుగుతోంది. అలాగే బిల్వదళాలతోటి పూజ చేయడం జరుగుతోంది. అలాగే శివుడికి సంబంధించినటువంటి మహాలింగార్చన కార్యక్రమం చేయించడం జరుగుతోంది. మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆరాధన అంతా కూడా చేయించడం జరుగుతోంది. దాంతోపాటుగా ఆ రోజున గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ, రుద్ర హోమాలు, ముఖ్యంగా రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా ఆ రోజున శివరాత్రి రోజున చేయించడం జరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శివరాత్రి రోజున అద్భుతంగా మా పీఠంలో నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడంలో వచ్చేటటువంటి విశేషం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది, శివాజ్య లేనిది చెవైనా పుట్టదు అని. అంటే శివానుగ్రహం ఉంటే మనకి జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అందులోనూ శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని శివరాత్రి రోజు చేసే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రాలతో అన్ని రకాల పూజలు అభిషేకాలు నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడానికి దక్షిణంతయ్య అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. అంటే సామాన్యులు సైతం ఇందులో పాల్గొనే ఉద్దేశంతో అతి స్వల్ప రుసుముతో ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ రోజు నిర్వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ, అలాగే సాధారణంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్న రోజు మా వీడియో చూసి మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇది ప్రధానమైన విషయాలు. ఇక ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెల 21వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడి నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. శుక్రుడి నెల 5వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కొంచెం ఎక్కువగా కనపడుతోంది. అయితే ఈ నెలలో ఇష్టమైనటువంటివి ఏవైనా సరే కోరికలు తీరతాయి. పెళ్ళి కానీ, వివాహాది శుభకార్యాల్లో ఆగిపోయిన ఎదరికి వెళ్ళడం కానీ, లేదా నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తలు వినడం కానీ, ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ, ఇలాంటి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి పనులు జరుగుతాయి. అలాగే విలువైన వస్తువులు కూడా, ఏదైనా యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, భూములు, గృహాలు లాంటివి, లేదా కార్లు, వాహనాలు లాంటివి, ఏదైనా ముఖ్యమైనటువంటి మీ జీవితంలో మీకు ఈ వస్తువు నాకు కావాలి, అది మొబైల్ ఫోన్ అయినా అవ్వచ్చు, నాకు కావాలి, లేదా నేను మార్చాలి, దీనికన్నా అప్గ్రేడ్ అవ్వాలి, ఇలాగ ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అంటే కొనుక్కునే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఈ అప్పులు తీరిపోతే బాగుండునరా బాబు, ఈ అప్పులు తగ్గిపోతే బాగుండునరా బాబు అని ఎదురు చూస్తూ ఉండేవారికి అప్పులు తీర్చే అవకాశాలు, కొన్ని రకాల డబ్బులు చేతికి అందరాల వల్ల రుణాలు తీర్చగలగడాలు, బ్యాంక్ రుణాల నుంచి కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి బయటపడ్డాలు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కొంచెం కనపడుతూ ఉన్నాయి. ఇక విలువైన ఆస్తులు, అది భూములు అవ్వచ్చు, గృహాలు అవ్వచ్చు, లేదా ఏదైనా సరే ప్రాపర్టీస్కి సంబంధించిన స్థిరాస్తులు అవ్వచ్చు, కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారు, ప్రయత్నాలు చేస్తారు, నిర్ణయాలు తీసుకోగలిగే ప్రయత్నం కనపడుతోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఏదైనా ఆస్తులు సంక్రమించేటటువంటి ఉన్నట్లయితే కనుక అది ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్లు ఉన్నా, లేదా సరిగ్గా దానికి సంబంధించినటువంటివి పార్టీషన్ వ్యవహారాలు సరిగ్గా జరగకపోయినా, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, లేదా కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకుని ఆ ఆస్తులు సంక్రమింప చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఏదైనా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా, లేదా మీ యొక్క చదువుని ఇంకా ఉన్నత స్థాయి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినా కూడా విజయం కనపడుతోంది. అలాగే నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు, నూతన ఆభరణాలు, నూతన వాహనాలు, ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే టాలెంట్ బాగా పెరుగుతుంది, మీ స్కిల్స్ బాగా పెరుగుతాయి, చక్కని ప్రపంచ జ్ఞానము, చక్కని పరిజ్ఞానము, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో అవగాహన, ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే రాబోయేటటువంటి పరిస్థితుల్ని, కాలాన్ని, లేదా టెక్నాలజీని బాగా అర్థం చేసుకుని దానికి తగ్గ మీ జీవితంలో మీ వ్యాపార నిర్ణయాలు, మీ ఉద్యోగ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ యొక్క కెరీర్ని టర్న్ చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే బాగా కష్టపడాలనే తపన, ఏదో ఒకటి సాధించాలన్న తపన, సంపాదించాలన్న తపన, అనుభవించాలన్న తపన బాగా పెరుగుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా చిన్న చిన్న కోరికలు లాంటివి, ఏదైనా ఎవరితోటైనా కలవాలనుకున్నా, ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా, ఇలాగ భోగాలు అనుభవించాలనుకున్నా, ఎక్కడికైనా తిరగాలనుకున్నా, ఏదైనా ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, ఇలాగ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకునే కాలంగా ఈ నెల కనపడుతుంది మీకు. అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, అది ఫ్యాక్టరీలా, ఇండస్ట్రీలా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా, లేకపోతే కంపెనీలు ఏదైనా పెట్టడమా, ఈ రకంగా ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడానికి ఆలోచనలతో కూడుకున్నటువంటి అవకాశాలు వస్తాయి. దానికి తగ్గ పార్ట్నర్స్ దొరకడం కానీ, దానికి సంబంధించి పర్మిషన్లు, ఎన్ఓసీలు రావడం కానీ, సబ్సిడీలు రావడం కానీ, బ్యాంకు లోన్లు రావడం కానీ అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు లాంటివి పెట్టచ్చు, కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు. అయితే ఆరోగ్యం విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు మీరేం చెప్పచ్చు, బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే ఇప్పటిదాకా ఏదైనా సరే కాస్త నీరసము, నిస్సత్తువ, కొంచెం నరాల బలహీనత కానీ, లేకపోతే ఎముకలకి సంబంధించి పట్టుత్వం విషయంలో కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, ఇలాగ ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు కూడా మీ అందరూ కూడా ఈ ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం, దానికి సంబంధించి మంచి డాక్టర్ని కలవడం కానీ, మంచి వైద్యం చేయించుకోవడం కానీ, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ,
క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోవడం కానీ, మితాహారం తినడం కానీ, ఇలాంటి అనేక రకాల మంచి మార్గాల ద్వారా బయట ఫుడ్లు మానేయడం ద్వారా, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండడం, ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినట్లయితే కనుక కూర్చుని జాగ్రత్తగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఎటువంటి వివాదమైనా మీకు పరిష్కారం అవుతుంది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక పరంగా వృద్ధి కనపడుతోంది, ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది, కుటుంబ సభ్యులతోటి కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, ఇప్పటిదాకా ఉండేటటువంటి ఇబ్బందులు, సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఏది ఏమైనా ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. ఇక నిరుద్యోగులకి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలా, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుందామా, ఇంకా ఏదైనా చదివేద్దామా అనేటటువంటిది. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే దెబ్బతింటారు. ఏది ఏమైనా సరే ఇంటర్వ్యూల విషయంలో ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ అంతటి మీరు ఎదగడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. కాబట్టి వివాహం కుదరని స్త్రీ పురుషులందరూ గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహ సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి, ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి బలం చేకూర్చుకుని ఎదురుకు వెళ్ళండి. ఇక ప్రేమించిన వాళ్ళతో కూడా చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనుకూలతలు లేదా సామరస్యత కనపడుతుంది కాబట్టి బాగుంటుంది, అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గ ఆదాయం కనపడుతోంది, పెట్టుబడులు తగ్గ లాభాలు, క్రయ విక్రయాలు జరపగలుగుతారు. లేదా లోన్లు బాగా మంజూరు అవుతాయి, సబ్సిడీలు పొందగలుగుతారు, వ్యాపారంలో వృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఏదైనా భూములు కొనడానికి, గృహాలు కొనడానికి, స్థలాలు కొనడానికి, బంగారం కొనడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ స్టాక్ మార్కెట్లు లేకపోతే కనుక కొంత ఈ ట్రేడింగుల్లోనూ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్లో దూరంగా ఉండడం మాత్రం మంచిది. ఒకవేళ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాతకంలో కొన్ని బలాలు ఉన్నాయి లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి. డబ్బులు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. బడ్జెట్ ప్లాన్ని ఆసరాగా చేసుకుని ఎదరికి వెళ్ళండి. ఎప్పుడు ఏ సమయం ఏ డబ్బులు అవసరం అవుతాయో తెలియదు, తద్వారా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఊరికే ప్రతి చిన్న విషయానికి అప్పులు చేసేయడం, లేదా ఏదైనా కనిపించిన ప్రతి వస్తువు కొనేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేసేయడానికి అప్పులు చేసేయడం లాంటివి చేసినట్లయితే ఆ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడతారు, ఈఎంఐలు కట్టలేక మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనడానికి, ఇంపార్టెంట్ స్థిరాస్తులు కొనడానికి అప్పులు చేయడంలో తప్పులేదు. అలాగే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు లేదా వ్యాపారాలు పెట్టడానికి తప్పులేదు. అలాంటి వాటికి అప్పులు చేయొచ్చు, కానీ అనవసరమైన వాటికి అప్పులు చేయకండి. అయితే మీ జీవన విధానంలో రోజువారీ చేసేటటువంటి పనుల్లో కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. అంటే ఏది చేస్తే మీ యొక్క టైం సేవ్ అవుతుందో, దేనివల్ల మీరు ఎదుగుతారో, దేనివల్ల ఎక్కువ సంపాదిస్తారో, దేనివల్ల మీరు ఆనందంగా ఉంటారో అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక యోగా, మెడిటేషను, ధ్యానము, వ్యాయామాలు వీటి యందు ఆసక్తి అయితే బాగా పెరుగుతుంది, కానీ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. కాకపోతే ఏదో 4 రోజులు చేసి 4 రోజులు మానేసినట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. రాజకీయ నాయకులకి గొప్ప ప్రజాదరణ పెరగబోతోంది. ప్రణాళికలు వేసుకోగలుగుతారు, భవిష్యత్తును అంచనా వేసుకోగలుగుతారు, సర్వేలు చేయించుకోగలుగుతారు, అధిష్టానం చెప్పినటువంటి మార్గంలో నడవగలుగుతారు, మంచి నామినేటెడ్ పదవులు కూడా పొందగలుగుతారు. అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకునే సమయంగా ఈ నెల కనపడుతోంది. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి క్రియేటివిటీగా ఆలోచించడంతో పాటుగా అనుకున్నటువంటి విషయాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ, వెబ్ సిరీస్ల ద్వారా కానీ, లేకపోతే సీరియల్స్, సినిమాల్లో కానీ అనేక రకాల భాషల్లో కానీ అవకాశాలు రాబోతున్నాయి. ఇక సామాజిక, సోషల్ మీడియా తరంగా ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఇన్నోవేషన్గా ఆలోచించగలుగుతారు, భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగపరుచుకుంటారని చెప్పొచ్చు. ఇక కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్స్ బాగా బలపడతాయి. విడిపోయిన బంధువులు, ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా అందరూ కలుసుకుని ఒక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనందంగా, సంతోషంగా శుభకార్యాలు పాల్గొంటారు. కుటుంబ సమేతంగా యాత్రలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా కనపడుతోంది. పోటీ పరీక్షలు విజయం కనపడుతోందని చెప్పొచ్చు. కొత్త కొత్త కోర్సులు చేయడానికి, స్కిల్ డెవలప్మెంట్స్ కోర్సులు చేయడానికి, లేదా ఏదైనా రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి చూపించడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థులకి. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పనిచేసేటటువంటి విషయంలో సమర్థవంతంగా పనిచేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. ఇక గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్తాయి. మీరు అనుకున్న రీతిలో ఇంటిని తీర్చిదిద్దుకోగలుగుతారు. ఆల్రెడీ ఇల్లు కట్టిన వారికి రిపేర్లు చేయించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మెయింటెనెన్స్లు చేసుకోగలుగుతారు. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకునే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరితోటి దెబ్బలాటలు పెట్టుకోవడం మంచిది కాదు. పోలీస్ కేసులు, కోర్టు కేసులు యందు
మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరుతారు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి సంతోషకరంగా ప్రయాణాలు చేయగలుగుతారు. అయితే కొన్ని మీ సీక్రెట్స్ కొంతమందికి తెలియడం వల్ల బ్లాక్మెయిల్స్ చేసే అవకాశాలు, లేదా కొంతమంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీలో గొప్ప నాయకత్వ లక్షణాలు మాత్రం పెరుగుతాయి. ఏదైనా నూతన ఒప్పందాలు ఏమైనా చేసుకున్నట్లయితే కాంట్రాక్టులు లాంటివి మీకు విజయం కనపడుతుంది. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కల లాభం కనపడుతుంది. అలాగే మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పచ్చు. పట్టుదల కృషి బాగా పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు చాలా తక్కువ సమయంలో నిర్వహించగలుగుతారు. ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సమస్యకి మీకు పరిష్కారం దొరికే మార్గం కనపడుతోంది గట్టిగా ఆలోచిస్తే ఈ నెల. ఇది పెద్దలతో ఆలోచించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది. ఇంకా ప్రేమికులకి విడిపోయిన ప్రేమికులు కలవడం, ఇంట్లో మీ పెళ్లికి ఒప్పించుకునే ప్రయత్నాలు చేయడం, మీ ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడంతో పాటుగా శారీరక కలయికలు కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్త మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలున్నా, విడిపోయే పరిస్థితులున్నా కూడా తిరిగి కలుస్తారు. వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతున్నా కూడా లాభాలు సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టార్థంగా ఫలితం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం ప్రశాంతత కనపడుతోంది. సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకి అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్ని రకాల వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఏదైతే పొయ్యిల దగ్గర లేదా ఏదైనా కూరగాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం రక్త దర్శనం కనపడుతుంది. కాలే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. స్త్రీలకి కొంచెం గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొన్ని తప్పుడు పనులు కానీ, లేదా వివాహేతర సంబంధాల విషయంలో కానీ, వ్యామోహాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. ఇక అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల జోలికి వెళ్ళడం మాత్రం మంచిది కాదు ఈ నెల. అయితే సోదరీమణుల నుంచి మంచి శుభవార్త వినడము, అన్యోన్యతలు కనపడుతున్నాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరిగి ఆధ్యాత్మిక చింతనతోటి ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోముల్లో పాల్గొనడం, లేదా మానసిక ప్రశాంతత పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే వివాహానంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునేటటువంటి మిస్అండర్స్టాండింగ్లు తగ్గి ఆప్యాయతలు, అనురాగాలు, అండర్స్టాండింగ్లు పెరుగుతాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏదైతే పని ఉందో, ఏ పని చేసినా సరే, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కానీ, దాని యందు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఎదుగుదల కనపడుతుంది. అలాగే సమాజంలో గుర్తింపు కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే చేసే పనిని శ్రద్ధగా చేస్తారు. స్నేహితుల నుంచి కొంచెం ధన సహాయం లభించే అవకాశం ఉంది. అలానే కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు చూసుకోండి. అయితే కొంచెం కోపతాప అహంకారాల జోలికి వెళ్ళకండి. వాటి వల్ల మీరు ఇరుక్కునే అవకాశాలు ఈ నెలలో ఎక్కువ కనపడుతున్నాయి. అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటువంటి అహంకారం మాత్రం తగ్గించుకుని పనిచేయండి. తద్వారా మీరు ఎదుగుతారు. అయితే మీకు ఈ నెలలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మంచి నిర్ణయాలు వస్తాయి. సమస్యల పరిష్కారం దొరుకుతుంది. ఏం చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుందో మీకు అర్థమవుతుంది. ఒక జ్ఞానం వస్తుందని చెప్పచ్చు. ఇంకా కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, రిలేషన్ పెట్టుకునేటప్పుడు వ్యామోహాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా విద్యార్థులకి తల్లిదండ్రులతోటి వాళ్ళు చెప్పిన మాట వినడానికి నేర్చుకున్నట్లయితే కనుక, లేదా కాలేజీలో మీకు లెక్చరర్సు లేదా మీ యొక్క గురువులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మీరు బాగుపడతారు. వాళ్ళని కనుక హేళన చేసినా, వాళ్ళ మీద శ్రద్ధ లేకపోయినా, లేకపోతే వాళ్ళని తక్కువ అంచనా వేసినా మీరు ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఇక అర్థం కాని సబ్జెక్టుల పట్ల, టెక్నాలజీ పట్ల, ఫ్యూచర్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెడతారని చెప్పచ్చు. గతంలో తెలుసుకున్నటువంటి విద్యలని మీ జీవితంలో ఎలా వాడుకోవాలో ఉపయోగించుకోగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు, పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని యందు శ్రద్ధ పెట్టండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడుకున్న ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏదేమైనా ఉద్యోగాలు అయితే పోవు, కంగారు పడక్కర్లేదు. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేసే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధి, శుభవార్త వినడము, కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి కలిగి ఉండడము, అదే మానసికంగా దృఢంగా ఉండడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించడం, వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, బంధువర్గంతో అన్యోన్యత, ప్రేమికులతో కలయిక, భర్తతో సంతోషము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. అలాగే మీరు అనుకున్న వ్యూహాలు ఏవైతే ఉన్నాయో కూడా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కృషి బాగా పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో స్నేహభావం అంటే అందరినీ ఆకట్టుకునే గుణం బాగా పెరుగుతుంది. తద్వారా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయి, రుణాలు తీరతాయని చెప్పచ్చు, డబ్బులు రొటేషన్ అవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారంలో ఒక మెట్టు పైకెక్కేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక
ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులసోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.